అక్కడున్న వారి ఎడల ఇక్కడున్న వారి ఎడల కూడా ఒకే రకమైన ప్రేమ ఉన్నది. అక్కడ వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళు ఏం తిన్నారో ఏమి లేదో, ఎండ వాన వచ్చి వాళ్ళకి సరైన ఆశ్రయం లేదు. ఒరే నాయన వెళ్ళి కొంచెం వాళ్ళకి భోజనాలు ఇచ్చిరా, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునిరా అని చెప్పి యోసేపుని అన్నల దగ్గర పంపించాడు. తండ్రికి సమానమైన ప్రేమే ఉంటుంది. అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు గొర్రెల దగ్గర ఉన్నారు, యోసేపు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకో మాట నేను చెప్పాలి ఖచ్చితంగా. మనంతా పెద్ద ఎడ్యుకేటెడ్ కాంగ్రిగేషన్ కాదు. యోసేపు కనుక ఒక రకంగా తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమించేవాడు. తండ్రి హృదయం అలాగే ఉంటుంది కదండి. నువ్వేమో చెప్తే వినవు, వాడేమో చెప్తే వింటాడు. వినేవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, వినని వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? సరే, ఏమైనా సరే ఇక్కడ ఏమైంది, యోసేపు ఇంట్లో ఉన్నాడు, అన్నలేమో అక్కడ గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళకి ఆకలి, వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళాలి. తండ్రి ఏం చెప్పాడు, యోసేపుకి ఆ పని అప్పు చెప్పాడు. వెళ్ళి అరే మీ అన్నయ్య వాళ్ళు అక్కడ గొర్రెలను కాస్తున్నారా, వాళ్ళు ఆకలికి అలమటిస్తున్నారు, వెళ్ళి భోజనం ఇచ్చిరామని చెప్పి పంపించాడు తండ్రి. ఓ పిల్లరా, ఒక చిన్న కార్యం, ఒక చిన్న కారణం ఎంతో పెద్ద ఆశీర్వాదానికి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనల్ని లోకము గుర్తించటం అంత సులువైన పని కాదు. సాధారణంగా మొదట అసూయపడతారు. దేవుని బిడ్డలను చూసినప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు అసూయపడతారు. ఎందుకు అసూయపడతారు తెలుసా? మనం చేయలేని దాన్ని వీళ్ళు చేస్తున్నారే, మనం అబద్ధం ఆడుకొని ఉండలేకపోతున్నాం, వాళ్ళు ఉంటున్నారు. కష్టమైనా నష్టమైనా పస్తులుండవలసి వచ్చినా వాళ్ళు అబద్ధం ఆడుకుని ఉంటున్నారు, మనం ఉండలేకపోతున్నాం. మంచి పని, అది మంచి పనే, కానీ మనం చేయలేకపోతున్నాం, వాళ్ళు చేయగలుగుతున్నారు. అక్కడ అసూయ వస్తుంది. గ్రహించుకోండి, భక్తి అంటే, విశ్వాసం అంటే ఇది ఆత్మీయంగా చేయవలసినటువంటిది. ప్రియులారా, గబ ఏదో భోజనాలు చేసుకోవడం, గబగబ వండుకొని తినటం, వడ్డించుకోవడం, భలేగుంది అనుకోవడం, అది సాధారణంగా పైన సంగతులేవి. హృదయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో.